గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో, దివ్యమైన నామంలో ఈ ఉదయకాల సమయం ముందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉందా? మరి మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా పరిచయ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని రుడిగా నమ్ముచున్నాము. మరి ప్రతి దినము ఎంతగానో దేవుడు మనకు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఎంతగానో మనల్ని నడిపించడం అనేది జరుగుతుంది. మరి అందుని బట్టి మనం ప్రతి ఒక్కరు కూడా దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే వారమై ఉన్నాము. అలా చెల్లించాలంటే ప్రతినిత్యము ఆయనను మనం ఆరాధిస్తే సరిపోతుంది. ఆయన ఆరాధించాలంటే మరి ఎంతగానో మనం ఆయన ఘనపరచాలి, ఎంతగానో మనం ఆయనను ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండాలి. మరి ఎంతమంది ప్రతిదినం ఆయన ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ఆయన ఒక వాక్యాన్ని మరి చదువుతున్నారు? మరి చదువుతున్నారు మీరు కూడాని? ఎంతమంది చదువుతున్నారు, ప్రార్థిస్తున్నారు అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం. వారిని పెళ్లగించుటకును, విరగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉందునో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ వాక్యం ప్రారంభంలో పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నాశనము చేయుటకును అని రాయబడి ఉంది కదా. అంటే మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతగానో దేవుని మాట వినకుండా మరి విగ్రహారాధన చేసినప్పుడు వారిని మరలా క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఎంతగానో వారి మీద ఉగ్రత అనేది చూపించడం అనేది జరిగింది. వారు ఆయన మాట విననప్పుడు తన చిత్తాన్ని, న్యాయాన్ని నెరవేర్చడానికి మరి ఆయన శత్రువుల చేతికి వారిని అప్పగించడం అనేది జరిగింది. బబులోను చెర సమయంలో మరి ఎంతగానో దేవుడు కనిపెట్టి వారిని చూడడం అనేది కూడా మరి ఎంతగానో ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. మరి ఎప్పుడైతే నువ్వు మరి దేవుని మాటకు లోబడకుండా, మరి దేవుని మాట వినకుండా మరి నీకు నచ్చినట్లు నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మరి ఆయన మార్గంలోకి వస్తావా అని చెప్పి నువ్వు ఆయన మార్గంలోకి రాకుండా, ఆయనకు నచ్చినట్లు నువ్వు ఉండకుండా మరి ఎంతగానో నీకు ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించినట్లయితే అప్పుడు ఆయన నీ జీవితాన్ని మరి శత్రువుల చేతికి అప్పగించడం అనేది జరుగుతుంది. అలాంటినప్పుడు నీకు వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఎంతగానో మానసికంగా కృంగిపోతావు. వీటిని తట్టుకోలేను అన్న స్థితికి నువ్వు చేరుకుంటావు. ఇక్కడ శిక్షించడం అంటే మరి ఎంతగానో మీరు అనుకుంటారు, దేవుడి మాట వినకపోతే తలా శిక్షిస్తాడని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ శిక్షించడం అంటే దానికి ఒక ఉద్దేశం అని ఉంది. ఆయన శిక్షించడం అంటే నేను ఏదో చేసేయాలి, నేను నరకానికి పంపాలని ఆయన ఉద్దేశం అనేది కాదు. ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు మంచి మనిషిగా నువ్వు ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక తోటమాలి మరి మొక్కలు వేసినప్పుడు దాంట్లో ఉన్న కొలుపుని ఎలాగ తీసి మరి పాడి వేస్తాడో మరి అలాగే నీ హృదయంలో ఉన్న చెడును, నీ హృదయంలో ఉన్న చెడు తలంపు ఆలోచనను మరి ఎంతగానో తీసివేయాలని చెప్పి ఆయన యొక్క ఆలోచన. చూసారా? మరి మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ఎంతగానో మనం శిక్షిస్తున్నాడు కదా, ఎంతగానో మనం ఎంతలా పరీక్ష పెడుతున్నాడు కదా అని చెప్పి మనం దేవుణ్ణే తిట్టడానికి మనం వెనకాడం. కానీ దేవుని ఒక గొప్ప ఉద్దేశం చూసారా? మనం శిక్షించడం వెనకాల కూడా ఒక గొప్ప కారణం అనేది ఉంది. ఎందుకంటే మనం మంచి మనుషులుగా మారాలని ఆయన యొక్క ఉద్దేశం. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈ కుటుంబంలో చూసుకోండి. మరి నువ్వు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు తిడతారు, లేదంటే కొడతారు కూడా. అలాంటినప్పుడు నీ తల్లిదండ్రులు మంచోళ్ళు కాదని నువ్వు అనుకుంటావా? లేదంటే నీ తల్లిదండ్రులు నన్ను చంపారని చూస్తున్నారని నువ్వు అనుకుంటావా? లేదు కదా. ఏమని అనుకుంటావు? నేను తప్పు చేశాను కాబట్టి నా తల్లిదండ్రులను శిక్షించారు, నన్ను కొట్టారని చెప్పి ఆలోచన ఉంటుంది. అలాగే నీ దేవుడైన మరి యెహోవా కూడా నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఎంతగానో ఆ అధికారాన్ని యూజ్ అనేది చేసుకుంటున్నాడు. అంతేనే ఇక్కడ దేవుడు తర్వాత చెప్తున్నాడు కదా, ఏమనంటే స్థాపించుట, నాటుట అని మనకు చెప్పడం అనేది కూడా జరిగింది. ఇక్కడ స్థాపించుట అంటే పడిపోయిన జీవితాలను మరీ తిరిగి లేపడం, తిరిగి వారి జీవితాలను కట్టడం అని దీని యొక్క అర్థం అనేది వస్తుంది. మరి నాటుట అంటే ఒక మొక్కను నాటినప్పుడు అది వేరులను తన్ని ఎలాగైతే మరి ఎదరికి వెళ్తుందో అలాగే నీ జీవితంలో మరి చెడు ఆలోచనలు, చెడు తలంపులను అన్నిటిని తీసివేసి మరి నూతనమైన ఆలోచనలతో నూతనంగా నువ్వు ఎదగాలని చెప్పి దేవుని యొక్క ఆలోచన. నేను చివరిగా మీకు ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను.
మన జీవితంలో అన్నీ కోల్పోయామని, మన జీవితం అంతా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అలాంటినప్పుడే ఈ యొక్క వాగ్దానం అనేది మనకి ఎంతగానో ఆదరణ అనేది ఇస్తది. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు అది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే దేవుడు క్రమశిక్షణ అనేది పెట్టడం అనేది జరిగింది. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు అది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న చెడుతనమును సరిదిద్దుకోవడానికి మాత్రమే. మనల్ని విరగొట్టాడు అంటే మనల్ని ఎంతగానో మరింత అందంగా తయారు చేయడానికి మరి ఎంతగానో ఆయన ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఒక రాయి చూసుకున్నట్లయితే ఆ రాయి కింద ఉన్నప్పుడు అది ఏ మాత్రమును అందంగా అనేది ఉండదు. ఒక రాయిను ఒక శిల్పి అందంగా దాన్ని చెక్కినప్పుడు ఎంతగానో దాని యొక్క రూపము, దాని యొక్క సౌందర్యం అనేది మారిపోద్ది. ఎంతగానో చక్కగా చూడడానికి ఆ యొక్క రాయి అనేది చాలా చక్కగా అందంగా అనేది ఉంటుంది. అలాగే నీ జీవితంలో మరి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఇంకా చెప్తున్నట్లు, నేను ఎంతో దేవుడిని నమ్ముకున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో భక్తిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అయినా నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అని చెప్పి కూడా ఆలోచన కలిగి ఉంది నీకు. కానీ ఏంటంటే ఇవన్నీ నీకు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు నిన్ను చెక్కబోతున్నాడు కాబట్టే నీకు ఈ శ్రమలు, ఈ బాధలు అన్నీ కూడా వస్తున్నాయి. ఏ రోజైతే దేవుడు నిన్ను చెక్కాక శిల్పంగా మార్చాడో ఆ రోజు నువ్వు జీవితంలో గొప్ప అద్భుతం అనేది నువ్వు చూస్తావు. అందరికి ఒక మాదిరికరంగా నీ జీవితం అనేది ఉంటుంది. దేవుడు మిమ్మల్ని స్థాపించాడు, మరి నాటుతున్నాడు, అక్కడ ఆయన కనిపెట్టుకుని చూస్తున్నాడు. సరే, మిమ్మల్ని స్థాపించినప్పుడు ఆయన ఎంతగానో ఆయన కళ్ళతో ఎంతగానో కనిపెట్టుకుని చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎంత మాత్రమైనా విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. దేవుడు ఎప్పుడైతే చెక్కాడో, దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని మరి మార్చాడో అప్పుడు మీరు పడిపోయిన చోటే నూతన ఆరంభం అనేది మీరు ప్రారంభిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని ఎంతగానో నిలబెడతాడు. మీరు ఎక్కడైతే అవమానం పొందారో అక్కడ ఒక బలమైన వృక్షంలో మిమ్మల్ని ఉంచగలుగుతాడు. ఇవన్నీ మీ జీవితంలో కలగాలంటే మరి దేవుడు చెప్పిన మాటకు మీరు లోబడి ఉండాలి. దేవుడు పెట్టిన శిక్షకు మీరు పాత్రలై ఉండాలి. ఒక వృక్షంలో మరి నువ్వు నాటబడాలంటే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడినప్పుడు ఆయన ఎంతగా నిన్ను తీర్చిదిద్దుతాడు. మరి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభునైనా మమ్మల్ని తండ్రినైనా పెళ్ళగించినప్పుడు మరి విరగొట్టినప్పుడు మేము ఎంతగానో తండ్రినైనా కుమిలిపోయి ఉన్నామేమో తండ్రి. ప్రభునైనా ఎందుకు నేను నమ్ముకున్న దేవుడు నాకు ఎలా చేస్తున్నాడు, నాకు ఎందుకు ఈ శ్రమలు, నాకు ఎందుకు ఈ బాధలు అని చెప్పి నేను కృంగిపోయి ఉన్నానేమో. కానీ తండ్రి ప్రభునైనా మరి వాటి వెనకాల నువ్వు ఎంతగానో మమ్మల్ని కనిపెట్టుకుని మమ్మల్ని ఎంతగానో మారుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మాలో ఉన్న చెడుతనమును, మాలో ఉన్న చెడు తలంపులను తీసివేసి ఆయన ఒక వృక్షము ఎలాగైతే తండ్రి ప్రభునైనా మరి ఎదుగుతుందో అటు రీతిగా మమ్మల్ని కూడా తండ్రి ప్రభువైనా మా జీవితాలను ఎదిగేలాగా సహాయం చేసి నడిపించండి. ఎక్కడైతే మేము అవమానం పొందామో, ఎక్కడైతే మరి తండ్రి ప్రభువైనా మేము తండ్రి నాయన మరి నీచంగా చూడబడ్డామో అక్కడ మమ్మల్ని నిలవబెట్టే గొప్ప దేవుడు వెయ్యి తండ్రి నాయన. ఈ వాగ్దానం కూడా మాకు సెలవిస్తుంది తండ్రి నాయన. మమ్మల్ని స్థాపిస్తున్నాను నాయన, మమ్మల్ని నాటబడుతున్నాను తండ్రి ప్రభువైనా. మమ్మల్ని తండ్రి ప్రభు స్థాపించండి తండ్రి ప్రభువైనా. ఈ యొక్క మార్గంలో మేము నడుచుకునేలాగా సహాయం చేసి మంచి మార్గంలో మేము ఉండేలాగా తోడుని నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో చిన్న బ్రదర్ అడిగి పెట్టుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీదనే దీవించిన గాక. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్త మరొక వార్తనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.